హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ట హోమ్ వీడియోస్. టుడే వ్లాగ్ వచ్చేసి ఫుడ్ వ్లాగ్ అనమాట. అయితే బగారా రైస్, ప్రాన్ కర్రీ, చికెన్ కర్రీ చేశాను అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేయాలి, పచ్చివాసన పోయే వరకు. బాగా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని మనం వాష్ చేసిన రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి బాగా కలుపుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇలా బగారా రైస్ పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. చాలా బాగుందండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రాన్ కర్రీ అనమాట. గ్రేవీ కోసం ముందుగా జీడిపప్పు, గసగసాలు నానబెట్టుకున్నాను, టమాటో ప్యూరీ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది కూడా పేస్ట్ చేసుకున్నాను, జీడిపప్పు గసగసాలు పేస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాన్ క్లీనింగ్ చేసుకుంటున్నాను. నేను ముందుగా ప్రాన్స్ లోపల నరం ఉంటుంది కదా, అది తీసేసాను అనమాట. నెక్స్ట్ ప్రాన్స్ పసుపు, ఉప్పు వేసి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్రాన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్, పసుపు వేసి ఆయిల్ ఇంకే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో ప్రాన్స్ తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట, పచ్చివాసన పోయే వరకు. నెక్స్ట్ టమాటో ప్యూరీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రాన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. గరం మసాలా, ప్రాన్ మసాలా, పసుపు, కారం, సాల్ట్ అన్నీ సరిపోగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. గ్రేవీ కోసం జీడిపప్పు, గసగసాలు పేస్ట్ చేసాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి బాగా కలుపుకొని వాటర్ సరిపోయేంత వాటర్ వేసుకొని కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎమ్మి ప్రాన్ కర్రీ రెడీ అయిందనమాట. మసాలా ప్రాన్ కర్రీ చాలా బాగుంది టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి చికెన్ గ్రేవీ చేసుకున్నాము. చాలా సింపుల్గా చేస్తాను నేనైతే. ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ టమాటో ప్యూరీ కూడా వేసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కర్రీ లీవ్స్ వేసుకున్నాను, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ చికెన్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ కుక్ అయినిచ్చాను. తర్వాత స్పైసెస్ వేసుకోవాలి. కారం, పసుపు, ఉప్పు, చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ బాగా కలిసేట్టు కలుపుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేశాను. కోసం జీడిపప్పు, గసగసాలు పేస్ట్ చేసాం కదా, అది కూడా యాడ్ చేసి వాటర్ వేసి ఒక 4 విజిల్స్ వేయించాను అనమాట. కసూరి మేతి, లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేశాను. ఎమ్మి చికెన్ కర్రీ అనమాట, చాలా బాగుంది. ప్లీజ్ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.